కూటమి పార్టీలో పదవుల కోసం ఎంతలా నేతలు తహతహలాడుతున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. 3 పార్టీల్లోనూ ఆశావాహులున్నారు. అయితే ఇప్పటికే నామినేట్ పదవుల విషయంలో 3 పార్టీల మధ్య విపరీతమైన పోటీ చూసాం. అయితే వచ్చే ఏడాది 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతుండటంతో ఇప్పటి నుంచే వాటిని దక్కించుకునేందుకు పార్టీలు పావులు కదుపుతున్నాయి. పొత్తులో భాగంగా జనసేనకు ఈసారి ఖచ్చితంగా అవకాశం దక్కడం ఖాయమంటున్నారు. మరి జనసేన దక్కించుకోబోయే స్థానానికి రేసులో ఉన్న నేతలెవరు? జనసేనకు అసెంబ్లీలో, లోక్సభలో, అలాగే శాసన మండలిలో ప్రాతినిధ్యం ఉంది. రాజ్యసభలో జనసేన ఇంకా ఖాతా తెరవలేదు. ఇప్పటి వరకు ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలను టీడీపీ, బీజేపీలు దక్కించుకున్నాయి. అయితే వచ్చే ఏడాది 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతుండటంతో వాటిలో ఒకటి జనసేన దక్కించుకోవడం ఖాయమన్న వాదన వ్యక్తమవుతుంది. దీంతో ఆ స్థానాన్ని దక్కించుకునేందుకు ఆశావాహులు తహతహలాడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో సంపూర్ణ విజయం సాధించింది జనసేన. పొత్తులో భాగంగా 21 అసెంబ్లీ సీట్లలో పోటీ చేసింది. అన్నింటా గెలిచింది. 2 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసి సంపూర్ణ విజయం సాధించింది. మరోవైపు ఎన్నికల ఫలితాల అనంతరం 2 ఎమ్మెల్సీ సీట్లను సాధించింది. ఆ పార్టీ నుంచి 2 శాసన మండలిలో అడుగుపెట్టారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో కీలక మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్నారు. ఆ పార్టీకి చెందిన నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ మంత్రులుగా ఉన్నారు. త్వరలో నాగబాబు సైతం మంత్రివర్గంలోకి రానున్నారన్న మాట ఎప్పటినుంచో వినిపిస్తూనే ఉంది. అలా జనసేన అన్ని చట్టసభల్లో ప్రాతినిధ్యం పెంచుకుంటూ వచ్చింది. ఒక్క రాజ్యసభ సీటు విషయంలో మాత్రం వచ్చే ఏడాది వరకు వేచి చూడక తప్పదు. వచ్చే ఏడాది జూన్లో ఖాళీ అయ్యే 4 స్థానాల్లో ఒకటి తీసుకోవడం ద్వారా రాజ్యసభ లోటును కూడా తీర్చుకోనుంది జనసేన. వచ్చే ఏడాది జూన్లో ఏపీ నుంచి 4 రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. అందులో వైసీపీకి చెందిన వారు 3. ఆ 4 పదవులు కూటమికి దక్కే అవకాశం ఉంది. వైసీపీకి చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్, అయోధ్య రామిరెడ్డి, గుజరాత్కు చెందిన పరిమల్ నత్వాని ఉన్నారు. గత ఏడాది రాజ్యసభకు ఎన్నికైన టీడీపీ సభ్యుడు సానా సతీష్ పదవీ విరమణ చేయనున్నారు. సతీష్ ఎంపికై తక్కువ రోజులు కావడంతో ఆయన మరోసారి నామినేట్ కానున్నారని ప్రచారం జరుగుతోంది. నత్వాని ఖాళీ చేసిన స్థానాన్ని బీజేపీ తీసుకోనుందట. మిగిలిన వాటిలో జనసేనకు ఒకటి తప్పనిసరిగా దక్కుతుందని అంటున్నారు. జనసేన నుంచి చాలా మంది రేసులో ఉన్నారు. తొలి నుంచి జనసేన జెండా మోసిన వారు బోలెడు మంది ఉన్నారు. వారంతా తమకు పదవి ఎప్పుడొస్తుందా అని 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. అయితే అనూహ్యంగా లింగమనేని రమేష్ పేరు తెరమీదకు వచ్చింది. జనసేన నుంచి తొలిసారిగా రాజ్యసభలో అడుగుపెట్టేది పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ అని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఆయన పవన్ కళ్యాణ్కి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. లింగమనేని ప్రముఖ వ్యాపారవేత్త కూడా. ఎయిర్ కోస్టాకు ఆయన చైర్మన్. రియల్ ఎస్టేట్ కంపెనీలు నిర్వహిస్తున్నారు. రాజకీయ నేతలకు అత్యంత సన్నిహితుడు. చంద్రబాబు మాత్రమే కాదు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు కూడా లింగమనేని రమేష్ ఆప్తమిత్రుడుగా ఉన్నారు. 2014లో జనసేన, టీడీపీల మధ్య పొత్తు కుదరడానికి ప్రధాన కారణం లింగమనేని రమేష్ అన్నది రాజకీయ వర్గాల్లో బలంగా వినిపించే మాట. అయితే లింగమనేని రమేష్కు రాజ్యసభ సీటు జనసేన నుంచి దక్కుతుందో లేదో తెలియదుగాని గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారమైతే ఒక రేంజ్లో సాగుతోంది. ఇంకోవైపు చిరంజీవి పేరును కూడా కొందరు తెరమీదకు తెస్తున్నారు. గతంలోనే బీజేపీ చిరంజీవికి రాజ్యసభ కట్టబెట్టి కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలనుకుంటోందన్న ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. అయితే ఇప్పుడు కూడా చిరంజీవికి రాజ్యసభ అంటూ కొందరు సోషల్ మీడియాలో మళ్లీ ప్రచారం మొదలుపెట్టారు.
జనసేన నుంచి చిరంజీవి రాజ్యసభకు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కేంద్ర మంత్రి వర్గంలో జనసేన తరపున ఎవరూ లేరు. టీ టైం ఉదయ్, వల్లభనేని బాలశౌరిలు జనసేన నుంచి లోక్సభ ఎంపీలుగా ఉన్నారు. అయితే బాలశౌరికి గతంలో కేంద్ర మంత్రి పదవి అని ప్రచారం జరిగినా అది ప్రచారంగానే మిగిలింది. ఇక ఇప్పుడు చిరంజీవిని జనసేన నుంచి రాజ్యసభకు ఎంపీ, కేంద్ర మంత్రి పదవి ఇవ్వబోతున్నారంటూ ప్రచారం ఊపందుకుంది. అయితే చిరంజీవి మాత్రం గతంలోనే తాను మళ్లీ రాజకీయాల్లోకి రావాలని అనుకోవడం లేదని, జీవితాంతం కళామ తల్లికి సేవ చేస్తారని చెప్పినా సరే ప్రచారాలు మాత్రం షరా మామూలుగానే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి. టికెట్టు రాకపోతే కండువాలు మార్చేసే నేతలున్న నేటి రాజకీయాల్లో ఎలాంటి పదవులు ఆశించకుండా పార్టీ పెట్టిన తొలి రోజు నుంచే పవన్తో ప్రయాణం చేస్తున్న నాయకులు జనసేనలో చాలా మందే ఉన్నారు. వారందరికీ న్యాయం చేయాల్సిన అవసరం ఉందని పార్టీ కేడర్లో ఎప్పటినుంచో వినిపిస్తున్న టాక్. అయితే జనసేన నుంచి మాత్రం చాలా మంది ఆశావహులు పదవుల కోసం పరితపించిపోతున్నారు. వారిలో ఎవరిని వరిస్తుందో తెలియదుగాని రాజ్యసభ స్థానం ఒకటి మాత్రం జనసేనకు దక్కనుంది. మరి అధిష్టానం దృష్టిలో ఎవరున్నారు, ఎవరికి ఛాన్స్ ఇస్తారు అన్నది కాలమే తేల్చాలి.